అసలు తేలిగ్గా డబ్బులు ఎట్టొస్తాయనే ఆలోచన ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ప్రజలు కూడా దానికి కకృతి పడుతున్నారు. అసలు తేలిగ్గా డబ్బులు ఎట్టొస్తాయి? ఏదైనా శ్రమ చేసి ఉత్పత్తి చేస్తే సంపద పెరుగుద్ది తప్ప లాటరీల ద్వారానో బేటరీల ద్వారానో డబ్బులు వచ్చేటట్టయితే అది సమాజం అభివృద్ధి అవుద్ది కదా. కనుక సమాజం అట్లా అభివృద్ధి అవ్వదు. శ్రమతోనే ఉత్పత్తి జరుగుద్ది. ఉత్పత్తి పంపిణీ జరిగితే అన్ని లాభం అవుద్ది. అట్లా కాకుండా షార్ట్ రూట్లో ఇవన్నీ ప్రభుత్వం ప్రోత్సహించడం ద్వారా యూత్ని కానీ తక్కిన వాళ్ళందరినీ బైపాస్ చేయాలనే ఉద్దేశమే, దురుద్దేశమే. వీళ్ళందరూ వాళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళ దోపిడీ సాగుద్ది, వాళ్ళ పాలన పట్టించుకోరు. పట్టించుకునే వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించవచ్చు. ఈ దురాలోచన తప్ప. ఎందుకంటే 10 మంది పరిపాలించాలి 90 మందిని. ఏదో 5 ఏళ్ళకి ఒకసారి ఓటింగ్ తప్ప ఈలోపు జనం అక్కర్లేదు. అది పట్టించుకునే రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళ మీద నిర్బంధం ప్రయోగించవచ్చు. తక్కిన యూత్ని అందరూ పెడదోమని పట్టించవచ్చు. ఆల్కహాలే పంపించవచ్చు, సిగరెట్లే పంపించు. సిగరెట్లు తాగొద్దు అంటాడు ఫ్యాక్టరీ ముగియడు. ఆల్కహాల్ తాగటం ప్రమాదం అంటాడు. ఆల్కహాల్ పెద్ద ఎత్తున గవర్నమెంటే ప్రోత్సహిస్తుంది. లాటరీ టికెట్లు ఏంటి ఎన్ని అసలు ఇది పరిపాలన అంటారా దేనంటారు? దౌర్భాగ్య పరిస్థితి. ఈ పరిస్థితి పోవాలి. ఇక గవర్నమెంట్ పోదు, ప్రజలు తిరగబడాలి అంతే. ఈ దృష్టిలో పెట్టుకోవాలి. కనుక ఈ బెట్టింగ్లన్నీ చాలా ప్రమాదం. ఈ ప్రమాదాన్ని ప్రజలు గుర్తించాలి. గవర్నమెంట్ గుర్తించదు, వాళ్ళకి అది లాభం. ఆ విధంగా బైపాస్ అయిపోవాలి.